హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ న్యూస్ పేపర్లో ఏమి వచ్చాయో చూద్దాం. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి చాలా తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డీలిమిటేషన్, ఈ 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, రిజర్వేషన్ ఫర్ ఉమెన్, ఈ ఆర్టికల్సే మొత్తం పేపర్ నిండా ఉన్నాయి. ఆల్రెడీ వీటి మీద మనం ఇనఫ్ డిస్కషన్స్ చేసాం కాబట్టి వాటిని కొంచెం సైడ్ లైన్లో పెట్టాను అనమాట ఈరోజు. ఓకే, సో మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. టైటిల్ చూసినట్లయితే యునైటెడ్ అపోజిషన్ డిఫీట్స్ డీలిమిటేషన్ బిల్ అని టైటిల్ ఇచ్చారు. సో మనకి డీలిమిటేషన్ బిల్ 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి ముందే చదువుకున్నాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే యునైటెడ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు అగెయిన్స్ట్గా ఈ డీలిమిటేషన్ బిల్కి ఓటింగ్లో చేశారనమాట, పార్టిసిపేట్ చేస్తారు అగెయిన్స్ట్గా. అందుకని ఇక్కడ ఈ బిల్ అనేది పాస్ అవ్వలేదు అని చెప్పారు. ఓకే, ఇది అర్థం కావాలి అంటే కొంత బేసిక్ అయితే మనకు తెలియాలి. ఆ బేసిక్ ఏంటి? 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేశారు. ఈ యాక్ట్లో ఏం చెప్పారు? 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని చెప్పారు కదా. ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు? కొత్త సెన్సెస్, న్యూ సెన్సెస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ చేసేసి ఈ యొక్క ప్రావిజన్ని 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు. అండ్ మనకి ఇప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి? 2029 జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఆ జనరల్ ఎలక్షన్స్లో కంపల్సరీ ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇప్పుడు కొత్త సెన్సెస్ మళ్ళీ దాని బేస్డ్ డీలిమిటేషన్ జరగదు అని చెప్పి రీసెంట్గా గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది? మనకు ఆల్రెడీ 2011 సెన్సెస్ డేటా ఉంది కదా, ఆ డేటా యూజ్ చేసుకొని డీలిమిటేషన్ చేద్దాము, దాని బేస్డ్ ఈ 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ 2029 జనరల్ ఎలక్షన్స్లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ పెంచొచ్చు అని అనుకున్నారు కదా. అండ్ దాని తర్వాత ఏం చేశారు? 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2026. దాంతో పాటు ఇప్పుడు డీలిమిటేషన్ చేయడానికి డీలిమిటేషన్ బిల్ని తీసుకొచ్చారు. ఓకే, మనం నిన్న క్లియర్గా చదువుకున్నాము. మనకి బిల్లులు 4 రకాలు ఉంటాయి: ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఫినాన్స్ బిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇప్పుడు ఏమైంది అంటే ఈ బిల్లు ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అవ్వాలి అన్నట్లయితే, ఓకే, దానికంటే ముందు ఈ బిల్లులో మనం చేంజ్ చేసే ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 81, ఆర్టికల్ 82, ఆర్టికల్ 334A అన్నమాట. ఈ 3 ఆర్టికల్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని పాస్ చేయాలి. సో ఇక్కడ మీకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సిడిఎస్ ఎగ్జామ్లో కూడా దాని గురించి క్వశ్చన్ వచ్చింది కదా. సో ఇక్కడ మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని చూసినట్లయితే ఈ బిల్ ఏం చేస్తుంది? మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ని మనం సవరించడానికి, అమెండ్ చేయడానికి తీసుకొస్తారనమాట. దీన్ని ఎక్కడ పాస్ చేస్తారు? లోక్సభలో అయినా పాస్ చేయొచ్చు, అలాగే రాజ్యసభలో అయినా పాస్ చేయొచ్చు అనమాట. అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మనం ఈ బిల్లుని ఇనిషియేట్ అనేది చేయడానికి కుదరదు. ఓన్లీ మనం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం పాస్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ బిల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే ఒక మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఎవరైనా ప్రైవేట్ మెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒకసారి ఈ బిల్లు హౌస్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టిన తర్వాత డిబేట్స్, డిస్కషన్స్ అండ్ ఓటింగ్ జరుగుతుంది. అండ్ ఓటింగ్ జరిగినాక మనకు కావాల్సిన మెజారిటీ ఏంటి అంటే స్పెషల్ మెజారిటీ. ఈ స్పెషల్ మెజారిటీ ఏంటి? 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, అలాగే టోటల్ మెంబర్షిప్ ఆఫ్ హౌస్ కూడా ఉండాలి. ఓకే, సో ఇదంతా అయిన తర్వాత ఇన్ కేస్ మనం ఏవైనా ఫెడరల్ ఫీచర్స్ చేంజ్ చెయ్యాలి అనుకున్నట్లయితే స్టేట్ యొక్క పర్మిషన్ కూడా అవసరమే. అప్పుడు అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ వాళ్ళ యొక్క స్టేట్ లెజిస్లేచర్లో సింపుల్ మెజారిటీతో ఇది పాస్ చేయాలి అన్నమాట. ఇది ప్రాసెస్. మెజారిటీతో పాస్ అయిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ ముందు ఇది ఉంచుతారనమాట.
అప్పుడు ప్రెసిడెంట్ సైన్ పెడితే దానికి అప్రూవల్ వచ్చేసి బిల్ అనేది యాక్ట్ లాగా మారుతుంది. సో ఇక్కడ ప్రెసిడెంట్కి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి, వాటిని ప్రెసిడెంట్ వీటో పవర్స్ అంటాం. ఫస్ట్ వచ్చేసి వచ్చిన బిల్కి సైన్ పెట్టచ్చు, లేకపోతే దాన్ని పక్కన అలా పెట్టచ్చు, సైన్ పెట్టకుండా అలా విత్ హోల్డ్ చేయొచ్చు, లేకపోతే సెండ్ బ్యాక్కి రీకన్సిడరేషన్కి పంపించవచ్చు అనమాట. అలా ప్రెసిడెంట్కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నేను అడిగే క్వశ్చన్, ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టాలి అంటే ముందే ప్రెసిడెంట్ అప్రూవల్ అవసరమా లేదా అని కింద కమెంట్లో చెప్పండి. సో ఇలా మీకు క్వశ్చన్స్ అనేవి యూపీఎస్లో ఈ బేస్డ్గానే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడున్న ప్రెసెంట్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అపోజిషన్ డిఫీట్స్ డీలిమిటేషన్ బిల్ అని చెప్పారు. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే మనకు కావాల్సిన స్పెషల్ మెజారిటీ అనేది ఇక్కడ హౌస్లో పాస్ అవ్వలేదు కాబట్టి ఈ బిల్ అనేది చచ్చిపోయింది, డెడ్ అని చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్. ఓకే, ఈ ఆర్టికల్లోకి వెళ్ళేసి మనం ఇక్కడున్న ఇన్ఫోగ్రాఫిక్ చూద్దాం. ఇక్కడున్న ఇన్ఫోగ్రాఫిక్ చూసినట్లయితే మన సెషన్స్లో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ని పెట్టారు. అందులో మనం ఫోకస్ చేసేది ఏంటంటే డీలిమిటేషన్ చేయాలంటున్నాము. అలాగే లోక్సభ సీట్లు కూడా 2011 సెన్సస్ ప్రకారం పాపులేషన్ ప్రకారం మనం 543 ఉన్న సీట్లని కాస్త 850 వరకు పెంచాలి అంటున్నాము. అండ్ అందులో 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ అని కూడా అంటున్నాం కదా. సో ఇది ఈ బిల్ ఇక్కడ ప్రవేశపెట్టిన తర్వాత డిస్కషన్స్ జరిగాయి అండ్ డిబేట్స్ జరిగాయి అండ్ ఓటింగ్కి పెట్టిన తర్వాత ఓటింగ్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఫేవర్గా వచ్చిన ఓట్లు నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఎంతమంది ఓట్లు వేశారంటే 298 వేశారు అండ్ అగెయిన్స్ట్గా 230 వేశారనమాట. అండ్ టోటల్గా ఉన్న ప్రెసెంట్ అండ్ ఓటింగ్ మెంబర్స్ 528. కానీ మనకి ఈ బిల్ పాస్ అవ్వాలి అంటే 2/3 మెజారిటీ కావాలి కదా. సో ఎంత ఉండాలి అంటే 352 సీట్లు కావాలి. కానీ మనకు వచ్చినాయి ఓన్లీ 298 మాత్రమే. అంటే కావాల్సిన మెజారిటీ అనేది రాలేదు కాబట్టి ఈ బిల్ అనేది డెడ్ అయింది అని చెప్తున్నారు. సో అంతే అండి. మీరు చూడాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి చూడాలి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి చూడాలి, మెజారిటీ ఏంటో చూడాలి, అండ్ ఈవెన్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఆల్రెడీ మనం 131 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ గురించి చదువుకున్నాము. అందులో ప్రొవిజన్స్ ఏంటి, ఇప్పుడున్న లోక్సభ సీట్లు 543ని కాస్త 850కి పెంచాలనుకుంటున్నారు. అండ్ ఇందులో 815 సీట్స్ ఏమో స్టేట్స్కి అండ్ రిమైనింగ్ 35 సీట్స్ ఏమో ఫ్రమ్ యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్కి. అండ్ వాళ్ళు 82 ఆర్టికల్ని అమెండ్ చేయాలనుకుంటున్నారు. అందులో ఏం చేస్తున్నారు అంటే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ బేస్డ్ ఆన్ మనకి కొత్త సెన్సస్ మార్చాలి అని అనుకుంటున్నారు. ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ 2026 అని రాశారు. దాన్ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే ನಾವು 2021 అనుకున్నాం కాబట్టి. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఆర్టికల్ 334A ఆర్టికల్లో 1/3 ఉమెన్స్ రిజర్వేషన్ దాని గురించి మాట్లాడుతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డీలిమిటేషన్ బిల్ కూడా ఉంది. ఈ డీలిమిటేషన్ బిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రీపీల్ అండ్ రీప్లేస్ డీలిమిటేషన్ యాక్ట్. మనకి ఇంతకు ముందున్న డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 2002ని రిపీల్ అండ్ రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాము. అందులో భాగంగా మనం డీలిమిటేషన్ కమిషన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. అండ్ ఇది ఎవరు చూసుకుంటారు అంటే నార్మల్లీ అది ఏం చేస్తుంది అంటే బౌండరీస్ని డ్రా అనేది చేస్తుంది అనమాట. ఓకే, మనకు ఆల్రెడీ తెలిసిన ప్రొసీజర్ గురించి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెజల్యూషన్ చేస్తారు అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి అసలు ఏ ఆర్టికల్లో క్లియర్గా రాసింది అంటే ఆర్టికల్ 368లో రాసింది అనమాట. సో మీ క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ఆర్టికల్ 368 అని చెప్పి. ఆర్టికల్ 368 అనేది అమెండ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇలా కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాలి అని ఏదైతే బిల్ తీసుకొస్తామో దాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ ఇన్ లోక్సభ ఆర్ ఓన్లీ ఇన్ రాజ్యసభ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు అంటే ఒక మినిస్టర్ అయినా ఇంట్రొడ్యూస్ చేస్తారు, లేకపోతే నార్మల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా చెయ్యొచ్చు. అండ్ ఈ బిల్ అనేది స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలాగైనా సరే మనకి ఏమైనా డెడ్ లాక్ ఉన్నట్లయితే అంటే రెండు హౌసెస్ ఒప్పుకోవట్లేదు, డెడ్ లాక్లోకి వెళ్ళాయంటే
ఏ పరిస్థితుల్లోనైనా సరే జాయింట్ సిట్టింగ్ అనేది అరేంజ్ చేయడం ఉండదు. జాయింట్ సిట్టింగ్ ప్రొవిజన్ అనేది ఎక్స్క్లూజివ్గా మనకి ఆర్డినరీ బిల్కి మాత్రమే ఉంటుంది. ఓకే, ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనేది ఏది ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఇన్ కేస్ ఫెడరల్ క్యారెక్టర్స్ అనేవి చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ టైంలో మనం అట్లీస్ట్ 50% ఆఫ్ స్టేట్స్ దానికి ఒప్పుకోవాలన్నమాట. ఈ బిల్ని స్టేట్ లెజిస్లేచర్లో కూడా సింపుల్ మెజారిటీతో పాస్ అనేది అవ్వాలి. ఓకే, అవండి. దాని తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ప్రాసెస్ ఆఫ్ అమెండింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ అయితే ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి సింపుల్ మెజారిటీ. కొన్ని ప్రొవిజన్స్ మాత్రం సింపుల్ మెజారిటీతో మనం చేంజ్ చేయవచ్చు. కొన్నిటికి మాత్రం మన స్పెషల్ మెజారిటీ కావాలి. ఎలా అంటే 2/3 ఆఫ్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ వాళ్ళు మనకి ఇన్ ఫేవర్గా ఓట్ వేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి స్పెషల్ మెజారిటీతో పాటు కూడా కొన్ని స్టేట్స్ అనేవి పర్మిషన్ ఇవ్వాలి. రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అని అంటామన్నమాట. సో ఇలా 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజారిటీ తోటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్లు చేంజ్ చేయవచ్చు. సో మీకు క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని ఇచ్చేసి కొన్ని ప్రొవిజన్స్ చెప్పేసి విచ్ ఆఫ్ ద అబౌవ్ కెన్ బి అమెండెడ్ త్రూ సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, విచ్ రిక్వైర్స్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్, అలా కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి పీవైక్యూస్ చూసుకుంటే మీకు క్లియర్గా ఎవ్రీథింగ్ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి. ఎస్సీ వాంట్స్ రాజస్థాన్ ఎంపీ యూపీ ఓవర్ ఇల్లీగల్ మైనింగ్ ఇన్ చాంబల్ శాంచురీ. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి మనం ఎంతమంది చదువుకున్నాము అండ్ మళ్ళీ అదే టాపిక్ న్యూస్లో ఉంది. సో ఈసారి ఏంటంటే సుప్రీం కోర్ట్ సీరియస్గా స్టేట్ గవర్నమెంట్లకి చెప్పింది. 3 స్టేట్ గవర్నమెంట్స్ అనమాట, రాజస్థాన్, యూపీ అండ్ ఎంపీకి. ఏమని అంటే ఇల్లీగల్గా శాండ్ మైనింగ్ని కంట్రోల్ చేయమని. ఓకే, ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఇల్లీగల్ శాండ్ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా అని చెప్పొచ్చు. ఓకే, ఇసుక తవ్వడం అలాంటిదని కూడా చెప్పొచ్చు. సో ఇలా ఇసుకను తవ్వడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఎంటైర్ ఈకో సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే దిస్ శాండ్ విల్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్ లెవెల్ కానివ్వండి, అలా సాల్ట్స్ అనేవి కిందకి గ్రౌండ్ వాటర్లోకి పెనిట్రేట్ అవ్వకుండా అవి కొంచెం కాపాడుతూ ఉంటుంది అనమాట. అండ్ దీని మీద 2019లో యూపీఎస్సీలో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా వచ్చింది అనమాట రిలేటెడ్ టు శాండ్ రిమూవ్ చేయడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అని. సో మీరు ఇక్కడ ఏం చూడాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అసలు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అంటే ఏంటి, ఎందుకు ఇండియాలో జరుగుతుంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎన్ని రోజులు తీసుకున్న స్టెప్స్ ఏంటి అని కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఏం చెప్తుంది, చాంబల్ రివర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ అనమాట. అక్కడ మనకి ఘరియాల్స్ అనే పాపులేషన్ ఉంటుంది. ఘరియాల్స్ అంటే క్రోకడైల్స్, వాటి మూతి చాలా పొడువుగా ఉంటుంది అనమాట. అవి ఏం చేస్తాయంటే ఫిషెస్ని తింటూ ఉంటాయి. ఓన్లీ ఫిషెస్ విల్ బి ద ఫుడ్ ఫర్ దట్ ఘరియాల్స్. అండ్ ఈ ఫ్రెష్ వాటర్లో నార్మల్గా ఇలా శాండ్ మైనింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే శాండ్ అనేది పైన ఒక వడగట్టే దానిలాగా ఆపుతూ ఉంటుంది అనమాట, అంత పర్కులేట్ అవ్వకుండా. ఇలా శాండ్ తీయడం వల్ల సాల్ట్ కంటెంట్, మెటల్ కంటెంట్, మినరల్ కంటెంట్ అనేది వాటర్లో పెరుగుతుంది. దానివల్ల సాఫ్ట్ వాటర్ కాస్త కూడా హార్డ్ వాటర్ లాగా మారుతుంది. అలా ఈ ఫ్రెష్ వాటర్ ఏదో సాఫ్ట్ వాటర్ ఉందో హార్డ్ వాటర్ లాగా మారుతూ ఉంటే అక్కడ ఉంటున్న యానిమల్స్ మీద, బయోడైవర్సిటీ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ మన గవర్నమెంట్ ఘరియాల్స్ని కన్జర్వేషన్ అనేది చేస్తుంది అనమాట. ఎందుకు ఘరియాల్స్ని కన్జర్వేషన్ చేస్తుంది అంటే ఘరియాల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్ అండ్ వరల్డ్లో ఉన్న స్పీసెస్లో 80% ఆఫ్ ఘరియాల్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. దట్టు ఈ యొక్క చాంబల్ శాంచురీ, ఇది ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా అనమాట. సో అందుకని గవర్నమెంట్ ఈ యొక్క ఘరియాల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది అంటే IUCN రెడ్ లిస్ట్లో ఈ ఘరియాల్స్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ కింద పెట్టడం జరిగిందనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఓన్లీ ఈ యొక్క ఘరియాల్సే కాదు, అక్కడున్న రెడ్ హెడెడ్ టర్టిల్స్, అలాగే గాంజెస్ రివర్ డాల్ఫిన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో అందుకని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు ఈ స్టేట్స్కి వార్నింగ్ అనేది ఇచ్చింది. అసలు ఏం చెప్పింది అన్నట్లయితే అక్కడ ఎక్కడైతే శాండ్ మైనింగ్ జరుగుతుందో
ఆ ఏరియాస్లో వెరీ హై రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాస్ అనేది అరేంజ్ చేయమని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, వెహికల్స్కి జీపీఎస్ ట్రాకింగ్ అనేది కంపల్సరీ ఫిట్ చేయించాలి అని చెప్పారు. ఓకే, ఆ 2 పాయింట్స్తోనే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు 24/7 ఈ ఏరియాస్లో మానిటరింగ్ చేస్తూ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ని కంట్రోల్ చేయాలి అన్నారు. ఇన్ కేస్ ఈ స్టెప్స్ అన్నీ 1 monthలో చేయలేదు అని తెలిసినట్లయితే వాళ్ళు ఇంకా ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాము, అక్కడికి పారామిలిటరీ ఫోర్సెస్ని పంపిస్తాము, అండ్ దాంతో పాటు స్టేట్ గవర్నమెంట్స్ పైన కూడా హెఫ్టీ ఫైన్స్ అనేది వేస్తాము, అండ్ శాండ్ మైనింగ్ కంప్లీట్గా బ్యాన్ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఈ 3 స్టేట్స్ని హెచ్చరించింది అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఘరియాల్స్. ఆల్రెడీ దీని మీద యూపీఎస్సీ చాలాసార్లు క్వశ్చన్ అయితే అడిగింది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో, అండ్ 2026 ప్రిలిమ్స్లో కూడా మీకు ఘరియాల్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందంటే యూ హ్యావ్ టు సీ దట్. ఓకే, ఘరియాల్స్ సంబంధించిన ఫ్యాక్ట్స్ చూసుకుందాము. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఘరియాల్స్ చూసుకున్నట్లయితే ఈ ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్స్ అనమాట. అండ్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ చాంబల్ రివర్ దగ్గర చాలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇండియాలోనే కాకుండా మనకి వేరే దేశాల్లో కూడా ఈ ఘరియాల్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, ఇండియా అండ్ పాకిస్తాన్, నేపాల్ అండ్ పాకిస్తాన్. అండ్ ఈ చాంబల్ రివర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గంగా అనమాట. అండ్ ఈ ఘరియాల్స్ అనేవి మన ఇండియాలో 3 స్టేట్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఏంటంటే యూపీ, రాజస్థాన్ అండ్ ఎంపీ అనమాట. ఓకే, సో ఇక చూసుకున్నట్లయితే ఇవి చాలా పెద్ద క్రొకోడైల్ స్పీసెస్ అనమాట. అండ్ మేల్స్ వచ్చేసి అరౌండ్ 5 నుంచి 6 మీటర్ వరకు ఉంటాయి, అండ్ ఫీమేల్స్ వచ్చేసి 3.5 నుంచి 4 మీటర్స్ వరకు ఉంటాయి. అండ్ వాటికి మాత్రం చాలా థిక్ స్కిన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఘరియాల్ ఫేమస్ ఏంటంటే వాటికి పొడువుగా మూతి అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీ లిస్ట్లో ఐయుసిఎన్లో పెట్టడం జరిగింది. అందుకే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ స్పీసీస్ అనమాట. ఈ స్పీసీస్ యొక్క నెంబర్ డ్రాస్టికల్గా తగ్గుకుంటూ వస్తుంది. మేజర్ రీజన్ ఏంటంటే పొల్యూషన్ అండ్ రివర్ వాటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్ చూడండి ఒకసారి. టైటిల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే హరివంశ్ సెక్యూర్స్ 3rd term యాజ్ ఆర్ఎస్ డెప్యూటీ చైర్మన్. రాజ్యసభ డెప్యూటీ చైర్మన్గా 3వసారి హరివంశ్ అనేది ఎన్నుకోవడం జరిగింది. సో అందుకది న్యూస్లో ఉంది. సో కాబట్టి మీరు చూడాల్సింది ఏంటంటే డెప్యూటీ చైర్మన్ గురించి మీకు ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. డెప్యూటీ చైర్మన్ టాపిక్ ఎక్కడ చదువుకుంటారు మీరు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్. పాలిటీ పార్లమెంట్ చాప్టర్లో మనకి లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా. లోక్సభ, రాజ్యసభలో మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ఇది హౌస్ అనుకోండి, ఇక్కడ మనకి అందరు ఎంపీలు కూర్చుంటారు కదా. సో ఇక్కడ ఎవరైతే కూర్చుంటారో అతన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. సో మనకి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. లోక్సభలో స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనమాట. స్పీకర్ తర్వాత ఉండే పర్సన్ని డెప్యూటీ స్పీకర్ అంటారు, సెకండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. అలాగే రాజ్యసభలో మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి ఫస్ట్ చైర్మన్ ఉంటారు. ఇతను ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే డెప్యూటీ చైర్మన్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది డెప్యూటీ చైర్మన్ గురించి అనమాట. దీని మీద మీరు కంపల్సరీ చూడాలి. అండ్ ఈసారి మీకు ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డెప్యూటీ చైర్మన్ గురించి చూసుకున్నట్లయితే అతను సెకండ్ ఇన్ కమాండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. దేనికంటే అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ అనమాట. ఓకే, చైర్మన్ లేనప్పుడు అంటే వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు డెప్యూటీ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే మెయింటైనింగ్ ఆర్డర్ ఇన్ ద హౌస్, డీకోరం అవన్నీ చేస్తూ ప్రాపర్గా బిజినెస్ అవుతూ ఉండేలాగా, లెజిస్లేటివ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా స్మూత్గా అయ్యేలాగా వీళ్ళు ఎన్షూర్ చేస్తారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే రాజ్యసభ మెంబర్కి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది దానికి వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ ఎలా అవుతుంది అంటే రాజ్యసభలో ఉన్న మెంబర్సే అందులో ఒకరిని ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ కావాల్సిన మెజారిటీ ఏంటంటే సింపుల్ మెజారిటీ అనేది కావాలి అనమాట. అండ్ ఎలక్షన్ ప్రాసెస్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు అంటే చైర్మన్. ఓకే, అంటే వైస్ ప్రెసిడెంట్ దీన్ని ప్రిసైడ్ చేస్తారు. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓత్ అండ్ అఫర్మేషన్ గురించి
సో ఇక్కడ డెప్యూటీ చైర్మన్ అయిన తర్వాత స్పెషల్గా ఎలాంటి ఓత్ అండ్ అలీజియన్స్ అవసరం లేదు. యాజ్ థర్డ్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా ఏదైతే ఓత్ అండ్ అఫర్మేషన్ చేస్తారో అదే డెప్యూటీ చైర్మన్కి సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్యూర్ చూసుకున్నట్లయితే ద టెన్యూర్ ఆఫ్ డెప్యూటీ చైర్మన్ ఇస్ కో టర్మినస్ విత్ ఇస్ ఆర్ అ మెంబర్షిప్ విత్ రాజ్యసభ. అంటే రాజ్యసభలో ఒకసారి సభ్యత్వం అనేది కోల్పోయినట్లయితే డెప్యూటీ చైర్మన్ కూడా అతని యొక్క పోస్ట్ అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా తీస్తారు, ఎలా రిమూవ్ చేస్తారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ డెప్యూటీ చైర్మన్ని మనం రిమూవల్ రెజల్యూషన్ని మనం హౌస్లో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ చేసినట్లయితే అతను తీయడం జరిగిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇన్ కేస్ అతను ఒకసారి రాజ్యసభ మెంబర్ లాగా కూడా స్టాప్ అయిపోతే కూడా అతను డెప్యూటీ చైర్మన్గా ఉండడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, అతను రిజైన్ చేయాలి అనుకున్నట్లయితే ఆ రెసిగ్నేషన్ లెటర్ని కాస్త చైర్మన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డెప్యూటీ చైర్మన్ యొక్క డ్యూటీస్ చేస్తారు ఎప్పుడు అంటే చైర్మన్ యొక్క పోస్ట్ వేకెంట్గా ఉన్నప్పుడు, ఇన్ కేస్ వైస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తున్నప్పుడు, ఇలా ఆ టైంలో మాత్రం మనకి వైస్ ప్రెసిడెంట్ అంటే చైర్మన్ చేయాల్సిన పనులన్నీ ఇతను చేస్తూ ఉంటాడనమాట. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ కేస్ ఆర్డినరీ బిల్లో డెడ్ లాక్ వచ్చేసి జాయింట్ సిట్టింగ్ ఉన్నప్పుడైతే స్పీకర్ నార్మల్గా ప్రిసైడ్ చేస్తారు ఆ హౌస్ని. స్పీకర్ లేకపోయినట్లయితే డెప్యూటీ స్పీకర్ లేనప్పుడు డెప్యూటీ చైర్మన్ దీన్ని ప్రిసైడ్ చేస్తారనమాట. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజర్వ్డ్లీ డెడ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2026 పాస్ అవ్వలేదు కదా, దాని గురించి చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి 2 ఎకనామిక్ సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆర్బీఐ ఆస్క్ స్టేట్ ఆయిల్ రిఫైనర్స్ టు కప్ స్పాట్ డాలర్ బయింగ్ సోర్సెస్. సో ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్లయితే దేని గురించి చెప్తుంది? ఆయిల్ రిఫైనర్స్ బయింగ్ ఆఫ్ ఆయిల్ గురించి చెప్తుంది అనమాట కదా. అండ్ ఇక్కడ ఇంకొక ఆర్టికల్ చూసినట్లయితే ఇండియన్ రిఫైనర్స్ సెడ్ టు పే ఫర్ ఇరాన్ ఆయిల్ ఇన్ యువాన్ కరెన్సీ అంటే చైనీస్ కరెన్సీలో పే చేయమని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, మీరు దీని గురించి అర్థం చేసుకోవాలి అంటే కొంత బేసిక్స్ అయితే మీకు తెలియాలి. ఆ బేసిక్స్ ఏంటి? మనకి వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, ఆ వెస్ట్ ఏషియాలో కాన్ఫ్లిక్ట్ వల్ల ఓవరాల్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గిపోయింది. ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ తగ్గిపోవడం వల్ల మనకి సప్లై కూడా తగ్గిపోయింది ఆయిల్ది. సప్లై తగ్గిపోవడం వల్ల దేర్ ఇస్ ఇంక్రీజ్డ్ డిమాండ్ ఎప్పుడు ఆయిల్కి ఉంటుంది కాబట్టి ఇంకొక వైపు డిమాండ్ ఎక్కువయ్యి ఇంటర్నేషనల్ ప్రైసెస్ అనేవి పెరిగిపోయాయి. నార్మల్గా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తున్నట్లయితే ఆయిల్ అమ్మకాలు బయింగ్ అండ్ సెల్లింగ్ మొత్తం డాలర్ల రూపంలో జరుగుతుంది. దాన్ని ఏమంటారు అంటే పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. ఓకే, ఆయిల్ అమ్మడం, కొనడం, కొనుగోలు బిజినెస్ ఆయిల్ అంతా పెట్రో డాలర్స్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మన ఇండియాలో ప్రాపర్గా ఆయిల్ రిజర్వ్స్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ లేవు. ఉన్నప్పటికీ కూడా మనకి డైలీ కావాల్సిన లిమిట్ని మనం మన దగ్గర నుంచి ఉత్పత్తి చేయలేమన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అనుకోండి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్, యుఎస్, వెనజులా, సో అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ కదా. సో మనం వాళ్ళు ఏమైనా మనకి ఆయిల్ ఫ్రీగా ఉత్తగిస్తారా? ఇవ్వరు కదా. సో వీ హ్యావ్ టు పే. ఎలా పే చేస్తాం మనం? డాలర్స్లో. డాలర్స్ ఎందుకు పే చేస్తున్నాము? ఇక్కడ పెట్రో డాలర్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం డాలర్స్లో పే చేయడం జరుగుతుంది. అండ్ మనం ఇంపోర్ట్ చేసుకునే కొంత అమౌంటా? కాదు కదా. మనం బ్యారెల్ లక్షల బ్యారెల్ను మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇండియా నుంచి ఏమవుతుంది అంటే డాలర్స్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోతున్నాయి. ద మెయిన్ రీజన్ ఏంటి? ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ డాలర్ పెరగడం వల్ల. సో అందుకని ఏమవుతుంది అంటే మన దగ్గర అయితే ఏవైతే ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయో అందులో డాలర్స్ తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కువ అమౌంట్ పే చేస్తూ ఉన్నాం కాబట్టి. దానివల్ల ఏమవుతుంది, డాలర్లకి ఇండియాలో డిమాండ్ అనేది పెరుగుతుంది. ఒక సైడ్ డాలర్కి డిమాండ్ పెరిగి రూపీకి డిమాండ్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది, రూపీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ఈ కాన్సెప్ట్ని మనం
డెప్రిసియేషన్ అని అంటాము. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇండియన్ రూపీ వాల్యూ పడిపోతుంది, దీన్ని డెప్రిసియేషన్. సో ఈ సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఈ ఆర్టికల్ టైటిల్ ఏముంటుంది అంటే డాలర్స్ తో ఆయిల్ కొనడాన్ని తగ్గించండి అని చెప్పి ఆయిల్ రిఫైనరీస్ కి చెప్తుంది ఆర్బీఐ. అండ్ ఇంకొక సైడ్ ఏం చెప్తుంది అంటే డాలర్స్ యూజ్ చేయకుండా చైనీస్ కరెన్సీ యువాన్ ని యూజ్ చేయండి. మన దగ్గర యువాన్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి కదా మన ఫారెక్స్ లో. సో ఆ యువాన్ ని తీసేసి ఆ యువాన్ తో మనం చేయాలి, కొనుక్కోవాలి ఇరాన్ ఆయిల్ అంటుంది. ఎందుకు ఇరాన్ ఆయిల్ మనం చైనీస్ కరెన్సీని యూజ్ చేయమని చెప్తుంది అంటే ఇరాన్కి చైనాకి మంచి ట్రేడ్ అయితే ఉంది కదా. ఎస్ ఆర్ నో? చైనాకి కావాల్సిన 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇరాన్ నుంచి వస్తుంది. సో దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ ట్రేడ్. కాబట్టి మనం యువాన్ని ఇచ్చేస్తే అంటే ఇరాన్ దగ్గర కొనుక్కునే మనం ఆయిల్కి యువాన్ లో మనం పే చేసినట్లయితే అయినా కూడాప్పటికీ ఇక్కడ చైనాతో దాని గుడ్ ట్రేడ్ ఉంది కాబట్టి అది యూజ్ చేసుకోగలదు అని చెప్పి ఈ ఆర్టికల్లో క్లియర్గా చెప్పారనమాట. సో ఇది ఈ ఆర్టికల్ గురించి. అండ్ నెక్స్ట్ మనం ఈ రోజు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు 2 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను అండ్ దే ఆర్ ఫ్రమ్ పాలిటీ బేసిక్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఏ ఫండమెంటల్ రైట్ అన్నారు. సెకండ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్ అండ్ కెన్ నాట్ బి రిస్ట్రిక్టెడ్. అండ్ స్టేట్మెంట్ 3 వచ్చేసి బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ కెన్ అవైల్ ఆల్ ఫండమెంటల్ రైట్స్. అండ్ ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి consider the following statements regarding DPSP, Directive Principles of State Policy. First statement వచ్చేసి DPSPs are enforceable by courts in case of violation. Second statement వచ్చేసి DPSPs aims to establish a welfare states in India. And third one వచ్చేసి DPSPs are borrowed from Irish Constitution. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద ఆప్షన్ని కమెంట్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన అకాడమీలో కొత్త జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అయితే April 20 నుంచి అంటే మండే నుంచి స్టార్ట్ అవునుంది. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్, క్వైరీస్, క్వశ్చన్స్ ఉన్నట్లయితే ప్లీజ్ డు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. మన దగ్గర బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్గా ఉంటుంది. దే విల్ టీచ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఓకే. అండ్ మీరు ఇన్స్టిట్యూట్ వచ్చి చూసుకుంటాను అంటే యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, 2nd and 3rd floor. You can come and you can talk to me and I will be available from morning to evening. Okay. So మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేస్తే they will let you know my availability. దాన్ని బట్టి you can come and you can talk to me guys and I wish you all the best. Thank you so much.